అంతులేని చింత. ఈ కథను రచించిన వారు శ్రీ భమిడిపాటి సోమయాజి గారు. ఈ కథ 2006 జనవరిలో నవ్య వారపత్రికలో ప్రచురితమైంది. ఏమిటోయ్ అంత హడావిడిగా పరిగెడుతున్నావు అన్నారు కమలాకర్ గారు. పరుగు కాదండి, నడకే. పెళ్ళిళ్ళు కుదిర్చేవాళ్ళు పెళ్లి నడక నడిస్తే పనులవుతాయా? రేపు మన తెలుగు ప్రొఫెసర్ మూర్తిగారి అబ్బాయిని పెళ్లి చూపులకి తీసుకువెడుతున్నాం అన్నాడు కామేశం. అబ్బా, ఇది ఎన్నోసారి? అతని కాలమంతా పెళ్లి చూపులతోనే అయిపోతోంది అన్నాడు కమలాకర్. ఇది ఆఖరిసారే అవుతుంది. ఈ దెబ్బతో పెళ్లి కుదిరిపోతుంది. ఆ పిల్లకి తెలుగు ఇంగ్లీషు కూడా బాగా వచ్చు అన్నాడు కామేశం. పిల్లకి భాషా పరిజ్ఞానం ఉంటే పెళ్లి కుదిరిపోతుందన్నమాట అన్నాడు అక్కడే ఉన్న కమలాకర్ మిత్రుడు. కుదురుతుంది. ఈ తెలుగు ప్రొఫెసర్ గారి విషయం నీకు తెలీదు. ఆయనకి మన మాతృభాష మీద మక్కువ ఎక్కువ. కొంతవరకు ఇంగ్లీష్ అన్నా ఇష్టమే. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు తెలుగు అదేలయన్న నేను తెలుగు విభుండా అన్న పద్యం చదువుకుని ఆనందపడతాడు. ప్రాచీన కవులంటే వల్లమాలిన అభిమానం అన్నారు కమలాకర్ గారు. అయ్యా, సెలవివ్వండి అంటూ వెళ్ళిపోయాడు కామేశం. ఆ మన్నాడే సతీ సమేతంగా కుర్రాడిని తీసుకుని పెళ్లి చూపులకని ప్రొఫెసర్ మూర్తిగారు బయలుదేరారు. చింతామణిని సకల అలంకారాలు చేసి పెళ్లి చూపులకు కూర్చోపెట్టారు. ఈ పిల్ల గారాల పట్టి, కొంచెం కోపం కూడా ఉంది. మనిషి మంచిదే. ప్రొఫెసర్ గారి భార్య చింతామణిని వంటలు వార్పుల గురించి అడుగుతూ ఏం వంటలు బాగా చేస్తావని అడిగింది. కాఫీ బాగా వండుతానంది చింతామణి. కాఫీ బాగా పెడతానంటారు అందరూను. ఈ పిల్లేమిటి వండుతానంటోంది? ముక్కల పులుసులాగా మరగ కాచి తగలేస్తుందేమో అనుకుంది ప్రొఫెసర్ గారి భార్య. ప్రొఫెసర్ గారు మాత్రం ఆ వండుతాను అన్న పదప్రయోగానికి పరమానందపడ్డారు. అసలు పాత పదాలే అంతకుముందు ఎవ్వరూ వినని విధంగా సందర్భానుసారంగా వాడితేనే భాష పరిమళిస్తుందని ఆయన నమ్మకం. ఏదైనా నీకిష్టమైన తెలుగు పద్యం చదవమన్నారు ప్రొఫెసర్. ఎక్కడ వాడి యక్ష తనయందు జయంత వసంత కంతులన్ చక్కదనంబునన్ గెలువజాలినవాడు నను వీడు పరిగ్రహించనన్ అంటూ జంకు లేకుండా అల్లసానివారి పద్యం చదివింది. ప్రొఫెసర్ గారికి అల్లసానివారి మనుచరిత్ర చాలా ఇష్టం. పిల్లాడు తనకు నచ్చాడని చెప్పకనే చెప్పింది. పిల్ల వజ్రమే, పిల్లంటే ఇలా ఉండాలి అనుకున్నాడు ప్రొఫెసర్. అడక్కపోయినా చింతామణి తనంతట తానే ఇంగ్లీష్లో కూడా ఒక పద్యం చదువుతానని, బెటర్ నెవర్ ట్రబుల్ అంటిల్ ట్రబుల్ ట్రబుల్స్ యు మేక్ యువర్ ట్రబుల్ డబుల్ వెన్ యు డూ గడగడ చదివేసింది. మొత్తం అన్నీ ట్రబుల్సే. అసలు ఎన్ని ట్రబుల్స్ ఉన్నాయో లెక్క పెడదామని ప్రయత్నించిన పెళ్లి కొడుకు వ్యవధి చాలక విఫల్డయ్యాడు. పెళ్లాడుతున్న ట్రబుల్ చూసి తల్లి బాధపడింది. ఇంటికి వచ్చిన తర్వాత ప్రొఫెసర్ గారు అన్నారు, పెళ్లి చూపులు సవ్యంగానే అయ్యాయి, పిల్ల కూడా బాగుంది. పెళ్లి చూపుల దాకా ఎప్పుడూ సవ్యంగానే అవుతాయి, పిల్ల బాగుందంటున్నారు. అసలు నాకు తెలియక అడుగుతాను, శుభమా అని పెళ్లి చూపులు అవుతుంటే ఆ పిల్ల ఏమిటండి అడగకుండానే ట్రబుల్ అంటూ ఇంగ్లీష్లో తగులుకుంది. పైగా ఆ అమ్మాయి పేరేమిటండి చింతామణి అంటూ పాత చింతకాయ పచ్చడిలాగా. చింత అంటే విచారం కదా, ఈ కుమారిమణి చింతను కలిగిస్తుందేమో అంది ప్రొఫెసర్ భార్య. ట్రబుల్స్ ఎప్పుడు చెప్పొస్తాయా అనుకోకుండా ఆ పద్యం చదివిందేమో. అయినా అన్ని ట్రబుల్స్ తడబడకుండా ఒకేసారి చదవడం చాలా కష్టం. ఈ పిల్ల ఎన్ని ట్రబుల్స్నైనా తట్టుకోగలదు. పైగా వెర్రిమొహమా, ఆ తెలుగు పద్యం చదవడంలో ఉద్దేశం నీకు అర్థం కాలేదనుకుంటాను. పిల్లాడు తనకు నచ్చాడని ఆ పద్యం ద్వారా తెలియపరిచింది అన్నారు ప్రొఫెసర్. ఏమో, మా కాలంలో మేమిలా బరితగించలేదు సుమండి. పెళ్లి చూపుల్లోనే పద్యాల ద్వారా పిల్లాడు నచ్చాడని చెప్పడం అవి మాకు తెలియదు. ఏమీ తెలియని ముగ్ధవనే నిన్ను చేసుకున్నాను అన్నాడు ప్రొఫెసర్. మొత్తం మీద చింతామణినే వధువుగా నిర్ణయించారు ప్రొఫెసర్ గారు. కొన్ని అపశృతులు మినహా చింతామణి కళ్యాణం చాలా వైభవంగానే జరిగింది. కొంతమంది చింతామణి తరఫు బంధువులు ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు. అందులో ఆమె కజిన్ బ్రదర్ ఒకడు. అతను అమెరికాలోనే పుట్టి పెరిగాడు. తెలుగు బాగా తెలియదు కానీ మంచి తెలుగు మాట్లాడదామని కోరిక. మళ్ళీ అమెరికా వెళ్ళిపోతే తెలుగు మాట్లాడే అవకాశం తక్కువ. సరే, ఈ పెళ్లిలోనే తెలుగు మాట్లాడి అమెరికాలో పుట్టి పెరిగిన మాతృభాష బాగా మాట్లాడుతున్నాడు అనిపించుకోవాలని తహతహ మేళగాళ్లు
సన్నాయి బాగా వాయిస్తుంటే వెళ్ళి ఆ తెలుగు ప్రొఫెసర్ గారితో వాద్యాలు బాగున్నాయి అన్నాడు. ఆ తెలుగు విని వియ్యంకుణ్ణి పిలిచి, తెలుగు రాకపోతే తేలుకుట్టిన దొంగలా పడుండాలి. ఆ వాద్యాలు ఎవరు వాయించినా మంగళవాద్యాలే కాని ఇంకొకటి కాదు. అసలు మంగళం అనే పదం అత్యంత శుభకరం. ఇటువంటి అపభ్రంశాలు నాకు సరిపడవు అన్నారు తెలుగు ప్రొఫెసర్. క్షమించండి, ఆ కుర్రవెధవకి తెలుగు సరిగ్గా తెలియదు. అమెరికాలో పుట్టి పెరిగిన బడుద్దాయి పాపం. నేను చెబుతానులేండి అన్నారు చింతామణి నాన్నగారు. తర్వాత ఆ మేళగాళ్లకి కోపం వచ్చి మధ్యలోనే వాద్యాలు ఆపేసి వెళ్ళిపోతామన్నారు. ప్రొఫెసర్ వెళ్ళి ఆ పిల్లాడికి తెలియక అలా అన్నాడన్నారు. ఒక పిల్లాడైతే పర్వాలేదండి, 2-3 పెద్దవాళ్లు కూడా అన్నారు. ప్రొఫెసర్ గారికి అసలు విషయం అర్థం కాలేదు. ఏమన్నారని అడిగితే పిచ్చి మేళం అన్నారని చెప్పారు ఆ మేళగాళ్ళు. అలా అనడమేమిటంటే చింతామణి నాన్నగారు, అబ్బే మా వాళ్ళు అటువంటి మాటలు అనరని సర్ది చెప్పి ఆ మేళగాళ్ళకి రెండోసారి కాఫీ టిఫిన్లు ఏర్పాటు చేసి వారిని శాంతింపచేశారు. తర్వాత చింతామణి నాన్నగారు ఆ విషయం గురించి విచారిస్తే పిచ్చిమేళం అన్నమాట వాస్తవమేనని, ఎవరో మగపెళ్లి వారిలో 2-3 లాల్చి సఫారీ టక్ చేసి తిరుగుతుంటే వారిని ఉద్దేశించి అన్నట్టు అది విని మేళగాళ్లు తమను పిచ్చిమేళం అనుకున్నారని తేలింది. మంచి తెలుగు మాట్లాడాలన్న తహతా తీరక చింతామణి అమెరికా కజిను మళ్లీ రంగంలో దిగాడు. ముహూర్తకాలం సమీపిస్తోంది అనడానికి బదులు కాలం సమీపిస్తోంది అన్నాడు. అది విన్న తెలుగు ప్రొఫెసర్కి వెర్రి కోపం వచ్చింది. వాడి దవడ మీద ఒక గట్టి లెంపకాయ లాగాడు. పీటల మీదున్న చింతామణి తన కజిన్ను కొట్టడం చూసి చాలా బాధపడింది. అమెరికా నుంచి అంత డబ్బు ఖర్చు పెట్టుకుని వచ్చింది ఈ లెంపకాయ తినడానికా అని చింతామణి కజిన్ బాధపడుతుంటే వాణ్ణి పక్కకి పిలిచి, అలా ఎందుకనుకుంటావు, ఈ లడ్డూలు, అరిసెలు, సున్నుండలు కూడా తినమన్నారు. పాపం వాడికి చిన్నప్పటినుంచి తీపంటే చాలా ఇష్టం. అవి తిని సంతోషించాడు. అప్పగింతలయ్యి విడిది గృహప్రవేశం దాకా వచ్చింది పెళ్లి తంతు. పేర్లు చెప్పమన్నారు. పెళ్లికొడుకు చింతామణి అని వధువు పేరు చెప్పాడు. పెళ్లికొడుకు పేరు చెప్పడం ఇక చింతామణి వంతయింది. ఏమిటో పెళ్లికూతురు చాలా విచారంగా ఉంది. తన అమెరికా కజిన్ లెంపకాయ తినడం, బిందెలో ఉంగరం తన్ని తీయనీయకపోవడం, ఎక్కువ కట్నం తీసుకుని తక్కువ బంగారం పెట్టడం వగైరా సహించలేకపోయింది. కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా పండితపుత్రులు బావా నేను వచ్చాం అంది. అందరూ ఆశ్చర్యపోయారు. అమంగళం అప్రతిహతమగుగాక అన్నాడు ప్రొఫెసర్. బ్రహ్మగారు, అమ్మా చింతామణి, కుడికాలు గడపలో పెట్టమ్మా అంటే ఉండు నీ రోగం కుదురుస్తానన్నట్టు ఎడంకాలు లోపల పెట్టింది. ఇవన్నీ చూసి ప్రొఫెసర్ తల తిరిగిపోయింది. నువ్వు చెప్పింది నిజమే. ఈ చింతామణి వల్ల బోల్డు ట్రబుల్స్గా ఉన్నాయి. చింతామణి అంటే చింతను కలిగించేది అని నువ్వు చెప్పినా తెలుసుకోలేక ఈ సంబంధం ఖాయం చేశాను అనుకున్నారు ప్రొఫెసర్ భార్య కేసు చూస్తూ. నేనేం చెప్పినా మీరు వినరు కదా, మీకు భాషాభిమానం తప్ప ఇంకేం తెలియదు. అయినా ఈ పిల్ల పెళ్లి చూపుల్లో ట్రబుల్ అంటూ మొదలెట్టింది. పైగా అంకురార్పణ జరుగుతుంటే అమ్మా నా సవరం ఊడిపోయిందే అని ఏడుపు. అసలా పిల్లది సవరమా జడా అని కూడా తెలుసుకోలేకపోయాం అని మెల్లిగా అంది ప్రొఫెసర్ గారి భార్య. ప్రొఫెసర్ గారు 1 నెల సెలవు పెట్టేశారు. ఆయన భార్య కొన్నాళ్లు తలకి గుడ్డ కట్టుకుని పడుకుంది. అత్తింట్లో చింతామణిని చింత చింత అని ముద్దుగా పిలుచుకునేవారు. కథ సమాప్తం.